కరీంనగర్ శివార్లోని డంపింగ్ యార్డులో మళ్లీ మంటలు చెలరేగాయి. దీంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ పొగతో నిండిపోయాయి. స్థానికంగా నివసించే ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏటా వేసవి కాలంలో డంపింగ్ యార్డు మండుతూ ఉండడంతో నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే డంపింగ్ యార్డును తొలగించాలని కోరుతున్నారు. డంపింగ్ యార్డులో చెత్తను కాలపెట్టడంతో గత రాత్రి నుంచి కోతిరాంపూర్, అల్కాపురి కాలనీ, పోచమ్మ వీధి, గణేష్ నగర్, హనుమాన్ నగర్, కట్టారాంపూర్ నుండి కమాన్ ప్రాంతం వరకు పొగమంచు అలుముకుంది. అందులోనూ గత రాత్రి వర్షం కురవడంతో భరించలేని దుర్వాసన మొదలైంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ప్రబలుతున్నాయని అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా జీవనోపాధి ఈ ప్రాంతంలో పొందుతున్నామని, ఈ డంపింగ్ యార్డు ద్వారా వ్యాపారాలు చేసుకోలేకపోతున్నామని చెప్పారు. వేసవిలో మంటలు భారీగా చెలరేగుతున్నాయని అన్నారు. తీవ్రమైన దుర్గంధంతో నానా అవస్థలు పడుతున్నామని చెప్పారు. ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, తమకు ఇదే జీవనోపాధి అని, వేరే గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లు రావడం లేదన్నారు. పొగతో పని చేయలేకపోతున్నామని యజమానులు, కార్మికులు అన్నారు. కస్టమర్లు వచ్చేందుకు భయపడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేశారు. నేను గత 25 సంవత్సరాలకి వెళ్ళి బైపాస్లో గ్యారేజ్ నడిపించుకుంటూ బతుకుతున్నాను. ఇన్ని రోజుల ముందు ఏంటంటే నా గ్యారేజ్ కొంచెం దూరంలో ఉండేది. అక్కడ మనము కిరాయిలకు భయపడి ఆడ రెంట్లు భరించలేక నేను కొంచెం లోపలికి వచ్చి షెడ్ నిర్వహించుకుంటూ బతుకుతున్నా సార్. మాకు ఇక్కడ ఉన్న ముఖ్యమైన రీజన్, మాకు ఇబ్బంది ఏంటిదంటే ఈ డంపింగ్ యార్డ్ కాబట్టి 25 సంవత్సరాల కింద ఈ డంపింగ్ యార్డ్ చాలా చిన్నగా ఉండేది. కానీ ఏంటంటే కరీంనగర్ సిటీ ఎట్లా దినదినాభివృద్ధి పొందిందో దానికి 10 ఇది ఒక రాకసి కొండలాగా ఈ డంపింగ్ యార్డ్ అయింది. దానివల్ల ఈ ఎండాకాలం వచ్చేసరికి ఆటోమేటిక్గా అది ఎందుకు మండుతుందో తెలుస్తలేదు. మరి వాళ్ళని అంటు పెడుతుర్రా లేకపోతే దానిచ్చేది అది రగులుతుందా ఏం అర్థమవుతలేదు. దానివల్ల విపరీతమైన దుర్గంధమైన వాసన ప్లస్ ఎండాకాలం అయితే పొగ. ఆ పొగతోని మొత్తం ఏంటంటే గ్యారేజీల వాచ్మెన్లు కూడా ఉండడానికి ఇష్టపడతలేరు. పిల్లలు వర్క్ కూడా వస్తలేరు. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆరోగ్య సమస్యలు బాగా అవుతున్నాయి. మేము ఇక్కడ కష్టం చేసి రూపాయి జమ చేసుకున్న మా పైసలు మా రోగాలకు మేము హాస్పిటల్కే సరిపోతున్నాయి తప్పితే మా పిల్లలను చదువుకోవడానికి కూడా మాకు ఈ డబ్బులు సరిపోతలేవు. మేము గత 20 సంవత్సరాల నుంచి బండి నడుపుతున్నాం. కానీ ఇక్కడ చంద్రమన్న దగ్గర వర్క్ చేయించడానికి మేము వస్తాం. కానీ మా పని అనేది ఎంత కాకున్నా కానీ 10 రోజులు పడవచ్చు. ఏదైనా పెద్ద పని ఉంటే 2 రోజులు పడవచ్చు. కానీ అన్న దగ్గరికి రావడానికి కూడా మేము అవస్థపడుతున్నాం. ఎందుకు చంద్రమన్న దగ్గర పోదామంటే మొత్తం పొగ వస్తుంది. ఆ పొగ వల్ల మాకు శ్వాస తీసుకోవడానికి కూడా బాగా ఇబ్బందులు అవుతున్నాయి. కానీ ఇది పోవాలంటే మాకు అన్న దగ్గర రావాలంటేనే బాగా ఇబ్బంది అవుతుంది. కానీ తొందరగా ఆయన కూడా ఒక ఉపాధి దీని మీదనే ఉన్నాడు కాబట్టి అది కోల్పోతున్నాడు. ఇంకా గల్లీలో 5 షాపులు ఉన్నాయి. ఎంఆర్, మహర్షి, వారాహి, ఇంకా మాది మెకానిక్ షెడ్లు. విపరీతంగా పొగ రావడం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. మాకు కంపల్సరీ ఏదన్నా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. డంప్ యార్డ్తోనే చాలా ఇబ్బంది అవుతుంది. మాకే కాదు ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దుగాల లేచిన కాంచెల్లి సాయంత్రం వరకల్లా వర్క్ చేసుకోలేకపోతున్నాం. ఇది ఈ పొగ చేయబట్టి మాకు ఇక్కడ కస్టమర్లు కూడా వచ్చుడు చాలా వరకు బంద్ చేసిర్రు. వేరే కాడికి వెళ్తుండ్రు. వేరే అంటే ఇక్కడ కరీంనగర్ లోకల్ కాకుండా హైదరాబాద్ అటు పోయి చేయించుకుంటారు వర్క్. మాకు ఉపాధి కూడా లేకుండా పోతుంది. ఈ డంప్ యార్డ్ ఎంత తొందరగా తీసేస్తే మాకు కూడా అంత మంచిగా ఉంటుంది. దాంతో మాకు అనేక జబ్బులు వస్తున్నాయి. దీని గురించి ప్రభుత్వం తొందరగా చర్య తీసుకొని ఏదన్నా ఒకటి పరిష్కారం చూపెట్టాలని కోరుకుంటున్నాను.